తర్వాత ప్రత్యేకంగా మొన్నటి అసెంబ్లీలో కూడా మాకు అక్కడి నుంచి మెజారిటీ సీట్స్ రావడం జరిగింది. ఈ 2 అంశాలు. మూడో అంశం దగ్గరికి వచ్చేటప్పటికి అభ్యర్థిగా నాకు బాగా పట్టున్న జిల్లా 11 సంవత్సరాలు నేను ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 3 ప్రస్తుత జిల్లాలు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో నేను పనిచేయడం అనుభవం ఉంది. సో నేను జనరల్ స్వతహాగా నేను పనిచేసినప్పుడు ప్రజల మనిషిలాగానే పనిచేస్తాను ఎప్పటికి కూడా. కాబట్టి నాకు మంచి కాంట్రాక్ట్స్ ఉన్నాయి. సో ఇవాళ అన్ని ఫ్యాక్టర్స్ ఫేవరబుల్గా అయ్యి ఒక ఫ్యాక్టర్ ఇంకో ఫ్యాక్టర్ని సపోర్ట్ చేసుకుంటూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో చాలా ముందంజలో ఉంది. కానీ మీరు అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ ఆయువు పట్టు, అట్లాగే క్యాడర్ గట్టిగా ఉన్నటువంటి జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా. కానీ ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి హవా, కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు క్యాడర్ అంతా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి సందర్భంగా అక్కడ క్యాడర్ డిస్టర్బ్ అవ్వలేదా? నో. ఎవరన్నా ఈ మట్టి అమ్ముకున్నోళ్ళు, బియ్యం దందా చేసి పోలీస్ కేసులు అయిన వాళ్ళు, భూములన్నీ కూడా భూమి తగాదాలు ఉండి గవర్నమెంట్ భూమి ఆక్యుపై చేసుకొని బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసులు పడ్డోళ్ళు, అట్లాంటి వ్యక్తులందరూ కూడా ఇవాళ ప్రభుత్వం మారింది కదా, అక్కడికి పోతే ఆస్తి కాపాడుకోవడానికో లబ్ధి పొందడానికో కాంట్రాక్ట్ వర్క్స్ కొరకో పోయిన నాయకులు తప్పితే కరుడుగట్టిన బీఆర్ఎస్ కార్యకర్త ఎవరు పోలేదు. సో మదన్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు నర్సాపూర్ నియోజకవర్గం. మదన్ రెడ్డి గారి దురదృష్టం ఏంటంటే పెద్దలు వాళ్ళు నేను చాలా గౌరవిస్తా. నాకు 2002 నుంచి నేను ఆ జిల్లాలో పనిచేసినప్పటి నుంచి పెద్దలు చాలా మంచి వ్యక్తులు. కేసీఆర్ గారికి కూడా అంటే వారి చుట్టూ చాలా మంచి వ్యక్తులు లేరు. ఒక 5-6 వ్యక్తులు వారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్రతిష్ట పాలు చేశారు. ఇప్పుడు మళ్ళీ పార్టీలో ఇక్కడ ఉంటే లాభం లేదు, వాళ్ళ స్వలాభాల కొరకు వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసిండ్రు. ప్రజలు గమనిస్తారు. ఇప్పుడు ఎవరు పోతుంది, క్యాడర్ ముఖ్యంగా గమనిస్తుంది. సో ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ 4-5 చుట్టూ ఉండి లబ్ధి పొంది వాళ్ళ మీద కేసులై పోలీస్ స్టేషన్లో కేసులు పడి వాటి నుంచి బయటికి రావడానికి పోయిన ప్రయత్నం తప్పితే ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో పోయింది కాదు. పోతే ఎలక్షన్ల ముందే పోదురు కదా. బేసికల్గా నాకేంటంటే నా సర్వీస్ మొత్తం కూడా నేను ఒక్కసారి ప్రజలకు పరిచయం అయితే మర్చిపోలేకుండా ఉంటుంది. అంటే నేను అంత కలిసిపోతాను జనరల్గా. సో ప్రజల మనిషిలాగానే పనిచేశా. అంటే ప్రభుత్వ ఉద్యోగం నేను ఎన్నడూ కూడా అదేదో 10 to 5 లాగా నాది లిమిటెడ్ అవర్స్ ఆఫ్ టైం అని అట్లా చేయలేదు. ఎందుకంటే ఒక పోటీ పరీక్ష రాసి ఒక సీనియర్ ఉద్యోగంలో మనం ఉన్నప్పుడు ప్రభుత్వం మనకి ఏం ఉద్యోగం ఇచ్చింది, దేని కొరకు ఉద్యోగం ఇచ్చింది? 10 నుంచి 5 గంటల తర్వాత ఉద్యోగం చేయమని చెప్పలే ప్రభుత్వం. ప్రజల నిమిత్తం ప్రజల కొరకు ఉదయం 10 నుంచి 5 వరకు ఆఫీసు సమయం అని చెప్పినారు. ఉన్నతాధికారి జిల్లా కలెక్టర్ గానో జాయింట్ కలెక్టర్ గానో 24 గంటలు మా బాధ్యత ఉంటుంది. 10 to 5 అనేది ఉండదు. అది 10 to 5 నార్మల్ వర్కింగ్ అవర్స్. బట్ ఫర్ ఏ సీనియర్ ఆఫీసర్ హూ ఈజ్ హెడింగ్ ద డిస్ట్రిక్ట్, he has to be full timer there, absolutely full timer. He has to be available to everyone ఎనీ టైం. రాత్రి 11ంటికి వచ్చినా 12ంటికి వచ్చినా తెల్లారంగా 4ంటికి వచ్చినా కూడా ఏదైనా ముఖ్య సమస్య ఉంటేనే కలెక్టర్ దగ్గరికి వస్తుంది. ఈ సమయంలో ఇది నాది కాదు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అనే ఆలోచన కలెక్టర్కి కానీ ఉన్నత స్థాయి అధికారి కానీ ఎప్పుడూ ఉండకూడదు. నాలో అంతకన్నా ఉండదు. కాబట్టి ఎప్పటికీ అవైలబుల్ ఉన్నా నేను. సో వాళ్ళందరికీ కూడా ప్రజల కలెక్టరు, ప్రతి ఇంట్లో నా పేరు, ప్రతి నోట్లో నా పదం. ఖచ్చితంగా నేను ప్రజల మధ్యలో ఉండి సేవ చేశాను. మరి ఆ రోజు నేను ఎంపీ కంటెస్ట్ చేస్తానని ఏమాత్రం ఊహించలేదు. 2002లో ఈ విధంగా పనిచేశాను, 2021లో కూడా అదే విధంగా పనిచేశాను.